రాహుల్ గాంధీ రోజు రోజుకి భయంకరమైన విపక్ష నేతగా మారిపోతున్నారు. ఆయన దేశాన్ని క్యాస్ట్ విభజన చేస్తూ వస్తూ ఉన్నారు. ప్రతిరోజు ఇదే పనిలో నిమగ్నమై ఉన్నారు. దేశంలో ప్రతి చోట ఎక్కడ సభలు పెట్టినా కూడా క్యాస్ట్ 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 ఇదొక్కటే. అంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీలను అగ్రవర్ణాల వారు తొక్కేస్తున్నారు. మీ అన్నిటినీ మీకు వస్తున్న ఉద్యోగాలను మీ అవకాశాలను ప్రతి ఒక్కదాన్ని అగ్రవర్ణాల వారు లాగేసుకుంటున్నారని రాహుల్ గాంధీ చెబుతూ ఉన్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ ప్రయాగ్రాజ్లో ఒక సెమినార్ను నిర్వహించింది. సంవిధాన్ సమ్మాన్ సమ్మేళన్ అనే పేరుతో నిర్వహించిన ఈ సెమినార్లో రాహుల్ గాంధీ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అదేమిటంటే బాలీవుడ్లో కూడా అగ్రవర్ణాల ఆధిపత్యమే కొనసాగుతోందని, దళిత్ ఎస్సీ ఎస్టీ ఓబీసీలు 90% ఉన్నా కూడా బాలీవుడ్లో ఆ 90% ప్రభావం చూపడం లేదని, కేవలం 10% మాత్రమే వీరి ప్రభావం ఎక్కువగా ఉంటోందని రాహుల్ గాంధీ అన్నారు. అదేవిధంగా మిస్ ఇండియా పోటీల్లో కూడా అగ్రవర్ణాల వాళ్ళే ఎక్కువగా ఉంటున్నారు, దళితు అంటే కింది వర్గాల నుంచి ఎవరు లేరు అని రాహుల్ గాంధీ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలు చేస్తున్న సమయంలోనే కింద నుంచి అంటే ఆడియన్స్ నుంచి ఒకరు ఒక క్వశ్చన్ చెప్పారు. బాలీవుడ్లో మైనారిటీల ఆధిపత్యం ఉంది కదా, దీనికి మీరేమంటారు అని అంటే, అరే లేదు లేదు నేను అది చెక్ చేసినా కాబట్టి చెప్తూ ఉన్నా, 90%లో మైనారిటీలు కూడా ఉన్నారు, అంతేగాని బాలీవుడ్లో మొత్తం అగ్రవర్ణాల ఆధిపత్యమే కొనసాగుతోందని రాహుల్ గాంధీ ఆ వ్యాఖ్యను అట్లే ఈజీగా తిప్పికొట్టేశారు. అంటే అది అబద్ధమైనా కూడా ఎంతో ఈజీగా ప్రజలను అది అబద్ధం కాదు నిజమే అని నమ్మించే విధంగా రాహుల్ గాంధీ ఈ ప్రచారాన్ని అయితే ముమ్మరంగా చేస్తూ ఉన్నారు. నిజానికి గతంలో లేటరల్ ఎంట్రీ విధానంలో కూడా మన్మోహన్ సింగ్, శామ్ పిట్రోడా లాంటి కీలకమైన వ్యక్తులు కూడా లేటరల్ ఎంట్రీ విధానంలోనే వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ ఏమని చెబుతోంది, బీజేపీ లేటరల్ ఎంట్రీ విధానాన్ని కొత్తగా తీసుకువచ్చింది, సో ఇందులో దళితులు ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లను పెట్టడం లేదు, కేవలం అగ్రవర్ణాలు ఆర్ఎస్ఎస్ వ్యక్తులనే తీసుకొచ్చేందుకు ఈ విధంగా ప్రయత్నాలు చేస్తుంది అని రాహుల్ గాంధీ ఈజీగా ఈ వ్యాఖ్యలను కొట్టిపాడేశారు. బీజేపీ దీన్ని కాస్త కూడా తిప్పికొట్టలేదు. మన్మోహన్ సింగ్ లాంటి పెద్ద వ్యక్తి కూడా లేటరల్ ఎంట్రీ విధానంలోనే వచ్చారని ఎంతమందికి తెలుసు? ఎవ్వరికీ తెలియదు. ఇది కాంగ్రెస్ చేస్తున్న ప్రచారానికి బీజేపీ చేస్తున్న ప్రచారానికి ఉన్న పెద్ద తేడా. రాహుల్ గాంధీని బీజేపీ ఈజీగా కొట్టిపాడేస్తోందేమో, కానీ అంత ఈజీగా కొట్టిపాడేసే వ్యక్తి రాహుల్ గాంధీ కాదు. ఎందుకంటే నిజానికి రాహుల్ గాంధీ పైకి అమాయకుల్లాగానే కనిపించవచ్చు, అతనికి ఏమీ తెలియకపోవచ్చు, బాలక్ బుద్ధి అని బీజేపీ విమర్శించవచ్చు. కానీ రాహుల్ గాంధీ ముందు ఒక తెర మాత్రమే, తెర వెనుక చాలా పెద్ద టీం దాగి ఉంది. ఈ టీంలో దేశ అంతర్గత శక్తుల నుంచి విదేశీ శక్తుల వరకు ఈ టీంలో భాగస్వాములై ఉన్నాయి. మనందరం బాగా గమనిస్తూ ఉంటే ఒకవైపు బంగ్లాదేశ్లో రాజకీయ అస్థిరత నెలకొంది. అంటే ఉద్యమకారులు నిరసనలతో అక్కడి షేక్ హసీనా ప్రభుత్వం ఎన్నికైన 6 నెలల్లోనే దిగిపోయే పరిస్థితికి వచ్చింది. సో షేక్ హసీనా ప్రభుత్వం ఎప్పుడైతే దిగిపోయిందో ఇక్కడ కూడా రాకేష్ టికాయత్ ఏదైతే రైతు ఉద్యమ నాయకుడిగా 2021లో రైతు ఉద్యమం సమయంలో ఫేమస్ అయ్యారు, ఆ రాకేష్ టికాయత్ సేమ్ బంగ్లాదేశ్ లాంటి పరిస్థితులే భారత్లోనూ ఏర్పడతాయి అని కీలక వ్యాఖ్య చేశారు. ఎందుకో తెలుసా? సాధారణంగా ఏదైనా ఉద్యమంలో దేశ ప్రజలందరూ పాల్గొనాలంటే జవాన్లు, రైతులు, విద్యార్థులు, రిజర్వేషన్లు, ఎస్సీ ఎస్టీలు, ఓబీసీలు, ఈ విధంగా ఇటువంటి కొన్ని ఎలిమెంట్స్ అనేవి దేశవ్యాప్తంగా ప్రజలను ప్రభావితం చేస్తాయి. అందుకే వీళ్ళు మాత్రమే ఇటువంటి ఉద్యమాలను తీసుకురాగలరు. ఏదో ఇప్పుడు ప్రస్తుతం వక్ఫ్ బోర్డు యాక్ట్ తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయితే షహీన్ బాగ్ లాంటి నిరసనలను ఇక్కడ రెచ్చగొట్టవచ్చు మళ్ళీ, కానీ అది కుదరదు. ఎందుకంటే అది కేవలం మైనారిటీలకు మాత్రమే సంబంధించిన అంశం. కానీ ఈ ఫార్మర్స్ ప్రొటెస్ట్ కానీ మిగతా ప్రొటెస్టులు ఏవైతే రిజర్వేషన్ల అంశము, ఎస్సీ ఎస్టీ, ఇటువంటివి దేశంలో ప్రతి ఒక్కరిని ప్రభావితం చూపుతాయి. అందుకే సరిగ్గా రాకేష్ టికాయత్ ఇటువంటి వ్యాఖ్య చేశారు. ఎందుకంటే అతనికి ఫార్మర్స్ అనే అతను ఒక ఫార్మర్ నాయకుడు అనే పేరు దేశవ్యాప్తంగా ఉంది కాబట్టి అతనే ఇటువంటి వ్యాఖ్య చేశారు. మనకి తెలుసు గతంలో ఫార్మర్స్ ప్రొటెస్ట్ ఎన్నోసార్లు జరిగాయి. 2021లో పెద్ద ఎత్తున ఉవ్వెత్తున ఎగిసిన ఈ ఉద్యమం ఏదో మోదీ 3 రైతు చట్టాలను వెనక్కి తీసుకోగానే అవి ఆగిపోయాయి. కానీ సరిగ్గా ఎన్నికల ముందు ఫిబ్రవరిలో ఫార్మర్స్ ప్రొటెస్ట్ మళ్ళీ జరిగింది. కానీ అప్పటికి అది ఆగిపోయింది, కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. ఆ కారణాలు ఏవో సరిగ్గా తెలియదు, కానీ
ఏదో కారణాల వల్ల అయితే ఆగిపోయింది. కానీ మళ్ళీ అదే రైతు ఉద్యమాల్ని మళ్ళీ రెచ్చగొట్టే అవకాశం ఎంతైనా ఉంది. ఎందుకంటే గతంలో 2021లో రైతు ఉద్యమాన్ని రెచ్చగొట్టడానికి కొన్ని కారణాలు అయితే ఉన్నాయి. మోదీ ప్రభుత్వం 3 రైతు చట్టాలు తీసుకొచ్చింది. వాటిని వ్యతిరేకిస్తామన్నామని ఈ రైతులు అయితే ఉద్యమం చేశారు. కానీ ఈ ఏడాది ఫిబ్రవరిలో చేసిన రైతు ఉద్యమానికి ఎటువంటి డిమాండ్లు లేవు. ఉన్న డిమాండ్లలో ఏవో పేలవమైన డిమాండ్లు. ఎంఎస్పికి మాకు చట్టబద్ధత కావాలి, అన్నిటినీ ఎంఎస్పి దాంట్లో చేర్చాలి, అంటే ప్రతి ఒక్క పంటను ఎంఎస్పిలో చేర్చాలి, ఇటువంటి చిన్న చిన్న డిమాండ్లతో మేము ఉద్యమాన్ని చేస్తున్నాము అని రైతులు, అంటే రైతుల పేరు చెప్పుకుని ముందు ఉండే నాయకులు వీటన్నిటిని నడిపిస్తూ ఉన్నారు. అంటే రైతులకు అబద్ధాలతో రెచ్చగొట్టి వారిని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉసిగొల్పే ప్రయత్నం అయితే దేశంలో తీవ్రంగా జరుగుతుంది. అందుకే రాకేష్ టికాయత్ కూడా ఇటువంటి వ్యాఖ్యని చేశారు. ఇక రాహుల్ గాంధీ కూడా రిజర్వేషన్ల అంశము, ఎస్సీ ఎస్టీలను అగ్రవర్ణాల వారు తొక్కేస్తున్నారు, బీజేపీ అగ్రవర్ణాలకే ఎక్కువగా ఛాన్స్ ఇస్తుంది కాబట్టి ఎస్సీ ఎస్టీలు తొక్కబడుతున్నారు అనే విధంగా ప్రజలందరినీ రెచ్చగొడుతూ ఉన్నారు. దేశవ్యాప్తంగా ఇటువంటి సెమినార్లు నిర్వహించడం ద్వారా రాహుల్ గాంధీ ప్రచారాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. మనందరికీ తెలుసు, లోక్సభ ఎన్నికల్లో ఈ రిజర్వేషన్ల అంశమే బీజేపీకి చాలా దెబ్బ కొట్టింది అన్నది ఆ తర్వాత సర్వేలలో స్పష్టమైంది. బీజేపీకి గతంలో 303 ఎంపీ స్థానాలు రాగా ఈసారి కేవలం 240 ఎంపీ స్థానాలు మాత్రమే వచ్చాయి సొంతంగా. సో 63 సీట్లకు తగ్గడానికి బీజేపీకి చాలా కారణాలే ఉన్నాయి. ఈ ఎక్కువ కారణాల్లో మేజర్గా ప్రభావం చూపింది అయితే రిజర్వేషన్ల అంశం. ఏదైతే అమిత్ షా మేము ముస్లింల రిజర్వేషన్లను తొలగించి ఆ రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు కేటాయిస్తాము అని చెప్పినా కూడా, అంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు ఈ రిజర్వేషన్లను మరింత పెంచుతామని చెప్పినా కూడా అమిత్ షా రిజర్వేషన్లు తీసేస్తున్నారు అనే విధంగా ఆ వీడియోను మార్ఫింగ్ చేసి, అది తెలంగాణలో జరిగిన సభలోనే చెప్పిన మాటనే మార్ఫింగ్ చేసి కాంగ్రెస్ ముమ్మరంగా ప్రచారం చేసింది. ఆ వీడియో ఇప్పటికీ మనం ఆన్లైన్లో వెతికితే దొరుకుతుంది. సో ఆ వీడియోను లోకల్ వాట్సాప్ గ్రూపుల్లో ఎక్కువగా ప్రచారం చేయడం వల్ల ఉత్తరప్రదేశ్ లాంటి బీజేపీకి ఎక్కువగా పట్టున్న హిందీ బెల్ట్లోనే ఎక్కువగా నష్టం చేకూర్చింది ఈ రిజర్వేషన్ల అంశం. కాబట్టి రాహుల్ గాంధీ ప్రస్తుతం ఈ ఎస్సీ ఎస్టీ ఓబీసీలను పెద్ద ఎత్తున రెచ్చగొట్టడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇది కనుక సక్సెస్ అయితే భవిష్యత్తులో భారత్ మరింత అంధకారంలోకి వెళ్ళే అవకాశం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లు అన్నవి సున్నితమైన అంశం. కానీ ప్రతి దాంట్లో రిజర్వేషన్లు ఉండాల్సిందేనా అంటే ఉండాల్సిన అవసరం ఎంతైనా లేదు. ఎందుకంటే ఎప్పుడైనా కూడా ఏ ప్రభుత్వ ఉద్యోగమైనా ఏ ప్రైవేట్ ఉద్యోగమైనా కూడా మెరిట్ ఆధారంగానే తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంబేద్కర్ కూడా, అంటే ఇదేదో నేను చెప్తున్న మాట, మరెవరో బీజేపీ వ్యక్తులు చెబుతున్న మాట కాదు, అంబేద్కర్ కూడా రాజ్యాంగాన్ని రచించేటప్పుడే ఈ వ్యాఖ్యనైతే చేశారు. ఈ రిజర్వేషన్లు కేవలం 10 సంవత్సరాలు మాత్రమే ఉండాలి, వీటిని తొలగించడానికి ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తూనే ఉండాలి, ఎంత వీలైతే అంత తొందరగా ఈ రిజర్వేషన్ అంశాన్ని పక్కన పెట్టాలి అని అంబేద్కర్ కూడా చెప్పారు. అయితే బీజేపీ పూర్తిగా రిజర్వేషన్లను తొలగిస్తామని చెప్పలేదు. కానీ కొన్ని సందర్భాల్లో, చాలా తక్కువ సందర్భాల్లో, ఏదైతే లేటరల్ ఎంట్రీ అంటే కార్యదర్శులు ఉప కార్యదర్శులు ఇటువంటి పెద్ద పెద్ద స్థానాల్లో లేటరల్ ఎంట్రీ ద్వారా నిపుణులను తీసుకోవాల్సిన అవసరం ఉంది అని బీజేపీ భావించింది. అంటే నిపుణుల్లో ఎస్సీ ఎస్టీ ఓబీసీలు లేరా అంటే వాళ్ళు కూడా ఉన్నారు. మన్మోహన్ సింగ్ ఒక మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తి. అటువంటి వ్యక్తిని కూడా లేటరల్ ఎంట్రీ విధానంలో కాంగ్రెస్ పార్టీనే తీసుకుంది. కాబట్టి వీళ్ళందరినీ అంటే ఈ విధంగా నైపుణ్యం ఉన్న వాళ్ళని బీజేపీ ప్రభుత్వంలోకి తీసుకోవాలని ప్రయత్నించినా కూడా రాహుల్ గాంధీ దాన్ని వెనక్కి తీసుకునే విధంగా ప్రయత్నాలు చేసి విజయం సాధించారు. కాబట్టి ఇప్పటికైనా రాహుల్ గాంధీ చేస్తున్న విష ప్రచారాన్ని బీజేపీ తిప్పికొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే దేశం అంధకారంలోకి వెళ్ళడం ఇప్పటి నుంచే మొదలవుతుంది. దేశం తిరోగమనం ఇప్పటి నుంచే మొదలైనట్టే. అది కూడా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాకముందే దేశం తిరోగమనంలో వెళ్ళడానికి స్టార్ట్ అయ్యే అవకాశం ఎంతైనా ఉంది.